శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మరలా అనుద్యూతానికి ఆహ్వానింపబడినటువంటి ధర్మరాజు పాండవులతో కలిసి వచ్చి తన సోదరులతో కలిసి వచ్చినటువంటి వాడై అక్కడ ఆ ధృతరాష్ట్రుని యొక్క మాట ఎంత మాత్రము కాదనలేక ధర్మబుద్ధితోటే అతడు మరలా ఈ అనుద్యోతము అనేటువంటి ఈ జోద క్రీడని ఆడడానికి మరలా వచ్చాడు. అక్కడ వాళ్ళు ఒకటే ఒక పందాన్ని నిర్ణయించారు. శకుని దుష్టులందరూ కలిసి దుర్యోధనాదులు ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు నెగ్గినటువంటి వాళ్ళు కాక ఓడిపోయినటువంటి వాళ్ళు 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చెయ్యాలని, ఈ అజ్ఞాతవాసం కనుక భంగపడితే మరలా 12 సంవత్సరాలు వనవాసం చెయ్యాలని ఒక నిబంధనతో, అది ఒక్క పందెముతోటే మనం జోదమాడదాము. మేము ఓడిపోయినా ఈ పందానికి మేము సంసిద్ధులమే, మీరు ఓడిపోయినా ఈ పందానికి మీరు సంసిద్ధులు కావాల్సింది, అందువల్ల అలా జోదమాడదామన్నారు. అంటే దానికి ధర్మరాజు అంగీకరించాడు. వెంటనే శకుని ఆ ఒక్క పందెంతో ఒక్కసారే పాచికలు వేస్తాము, ఈ ఒక్కటే పందెము, దీని ద్వారా మనము ఎవరు నెగ్గితే వాళ్ళు ఆ ప్రకారంగా ఆ ఒడంబడిక ప్రకారం చేయవలసింది అని అంగీకారం చేసుకుని పందెం వేసాడు. వేసి శకుని నెగ్గాడు, ధర్మరాజు ఓడిపోయాడు. వెంటనే ఆ నిబంధన ప్రకారం పాండవులు మృగచర్మాన్ని ధరించినటువంటి వాళ్ళై ఆ వనవాసానికి సిద్ధమయ్యి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడుతున్న సందర్భంలో వాళ్ళని చూసి నీచమైనటువంటి మాటలన్నీ కూడా దుశ్శాసనుడు పలకడం ప్రారంభించాడు. కిం యథా ఫలాః షండతిలా యథా చర్మమయా మృగాః తథైవ పాండవా సర్వే యథా కాకయవాపి. ఈ పాండవులు ఉన్నారు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మొలవని నువ్వుల్లాగా. అంటే ఆ నువ్వుల్లో కనుక ప్రాణశక్తి లేకపోతే మనం వేసినప్పటికీ భూమిలోంచి ఆ నువ్వులు ఎంత మాత్రము కూడా మొలవు. అందులో మొలవని నువ్వుల్లాగా, తోలు మృగంలాగా, గింజలు లేనటువంటి కాకయవ ధాన్యంలాగా, పొల్లులాగా ఈ పాండవుల యొక్క జన్మ నిష్ప్రయోజనమైనటువంటిదే. అందువలన ఎందుకంటే వీళ్ళు రాజ్యాన్ని కోల్పోయారు, ధనాన్ని కోల్పోయారు, వనవాసానికి వెడుతున్నారు. ఇప్పుడు కిం పాండవాస్తే పతితానపాస్య మోఘశ్రమ షండతిలానుపాస్య ఏవం నృశంస పరుషాణి పార్థాన్ ఆశ్రావయధృతరాష్ట్రస్య పుత్ర. మొలవని నువ్వుల్ని ఆశ్రయిస్తే కనుక శ్రమంతా వ్యర్థమవుతుంది. దానికోసం మనం రోజు ఏదో రకంగా అందులో మొక్క వస్తుందేమో అని మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమీ ఉపయోగం ఉండదు. అలాగే పతితులైనటువంటి పాండవులను సేవిస్తే కనుక బ్రతుకంత వ్యర్థము అని దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు పాండవులు వినేటట్టుగా నీచంగా చెబుతూ, అందువల్ల యాజ్ఞసేని అయినటువంటి ద్రౌపదిని నువ్వు ఈ కౌరవుల్లో ఎవరినైనా ఇంకొకరిని వివాహం చేసుకో, హాయిగా ఉండవచ్చు, ఈ వనవాసం అనేటువంటిది నీకు ఉండదు అని కూడా చెప్పాడు. తద్వై శ్రుత్వా భీమసేనోత్యమర్షి నిర్భర్త్యోచ్చై సన్నిగృహ్యేవ రోషాత్ ఉవాచ చైనం సహసైవోపగమ్య సింహో యథా హైమవత శృగాలం. ఆ మాటలు వినేటప్పటికి భీమసేనుడు అసలే క్రోధంతో ఊగిపోతున్నాడు ఆ జరిగినటువంటి అవమానానికి. అందువలన అతను ఇంకా తీవ్రంగా కోపించాడు. హిమాలయాల్లో గుహలో ఉన్నటువంటి సింహం ఒక నక్క మీదకి ఉరికినట్టుగా ఒక్కసారిగా దుశ్శాసనుడి మీదకి ఉరికాడు. ఉరికి కోపంతో అతన్ని బెదిరిస్తూ ఈ విధంగా గట్టిగా మాట్లాడాడు. క్రూర పాపజనేర్జుష్టం అకృతార్థం ప్రభాషసే గాంధార విద్యయాహి త్వం రాజమధ్యే వికథసే. ఓ క్రూరుడా, పాపాత్ముడిలాగా నువ్వు నీచంగా మాట్లాడుతున్నావు. ఈ శకుడి ప్రదర్శించినటువంటి మాయా జోదంలో నెగ్గి అదేదో పెద్ద మహా విజయం సాధించిన వాళ్ళ విర్రవీగి రాజమండలిలో నిన్ను నువ్వు ప్రశంసించుకుంటూ మాట్లాడుతున్నావు.
అంతేకాని నువ్వేమైనా వీరభోజ్యంగా ఈ రాజ్యాన్ని ఏమైనా నెగ్గావా, ఈ సంపదలు ఏమైనా నెగ్గావా అంటే లేదు. కేవలం మాయావి అయినటువంటి శకుని పన్నినటువంటి పన్నాగపు జూదంలో నెగ్గినటువంటి దానితోటే విర్రవీగుతున్నావు నువ్వు. యథా తుదసి మర్మాణి వాక్షరైరిహ నోభృశం తథా స్మారయతాతేహం కృంతన్మర్మాణి సంయుగే. నీ మాటల బాణాలతోటి మా హృదయాలన్నింటినీ కూడా నువ్వు చాలా బాధిస్తున్నావు. మాలో ఉండేటువంటి హృదయాంతరాళాల్లోకి గుచ్చుకునేటట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. యుద్ధంలో నీకు కూడా ఇటువంటి ఇప్పుడు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు అనుగుణమైనటువంటి సమాధానం యుద్ధంలో చెబుతాను నేను చేస్తూ, అప్పుడు ఈ మాటలన్నింటినీ కూడా నీకు గుర్తు చేస్తాను నేను. ఏ చత్వాం అనువర్తంతే క్రోధ లోభవశానుగాహ గోప్తారహ సానుబంధాస్తాన్నేతాస్మి యమసాదనం. అలాగే క్రోధానికి లోభానికి లోనే నీకు రక్షకులుగా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యమపురికి పంపిస్తాను రేపు యుద్ధంలో, జరగబోయే యుద్ధంలో జాగ్రత్త అని వాళ్ళని హెచ్చరించాడు. ఏవం బ్రువాణం అజినైర్వినా వివాసితం దుస్సాసనస్తం పరినృత్యతి స్మ మధ్యే కురూణాం ధర్మ నిబద్ధ మార్గం గౌరితి స్మాహ్వయన్ముక్తలజ్జాహ. మృగచర్మాన్ని ధరించినటువంటి భీమసేనుడు అలా మాట్లాడుతుంటే కౌరవుల మధ్యలో ఉన్నటువంటి దుశ్శాసనుడు సిగ్గు లేకుండా ఆ భీమసేనుణ్ణి ఎద్దు ఎద్దు అంటూ పరిహాసం చేస్తూ పరిహసిస్తూ పిలుస్తూ విర్రవీగినటువంటి గర్వంతో నృత్యం చేయసాగాడు. అప్పుడు ఆ భీముడికి ఇంకా కోపం వచ్చి అతని మీదకి వెళ్ళబోతుంటే ధర్మరాజు ఆ భీముణ్ణి నిరోధించాడు. ఏ మాటలతో అంటే ఇతన్ని ఆ భీమసేనుణ్ణి అలా పరిహాసం చేశాడో అదే విధమైనటువంటి మాటలన్నీ చెబుతూ భీముడు దీనికి సమాధానము రేపు యుద్ధంలో తప్పనిసరిగా మళ్ళీ మనకు ద్రోణ పర్వంలో వస్తుంది ఇదంతా కూడాను. అక్కడ ఈ మాటలన్నీ కూడా మళ్ళీ పునరుక్తి చేస్తూ ఈ దుశ్శాసనుడిని సంహరించేటువంటిది కూడా మహాభారతంలో ద్రోణ పర్వంలో మనము అప్పుడు మరలా దాన్ని మనము వింటాం. అందువలన అలాగా మంచి కోపంతో ఊగిపోతున్నటువంటి భీమసేనుణ్ణి ధర్మరాజు అక్కడ ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి అతని యొక్క ఆవేశాన్ని అణస్తూ అతన్ని అనునయించాడు. అప్పుడు భీమసేనుడు మాట్లాడుతున్నాడు. నృశంస పరుషం వక్తుం శక్యం దుస్సాసనత్వయా నికృత్యాహి ధనం లబ్ధ్వా కో వికథితుమర్హతి. ఆ భీమసేనుడు చెబుతున్నాడు, దుశ్శాసన మోసంతో ధనాన్ని సంపాదించి తన్ను తాను ప్రశంసించుకునేటువంటి నీకే ఇటువంటి క్రూరమైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఉచితమయ్యా. అంతేకాని నువ్వు యుద్ధంలో గెలవలేవు, పరాక్రమంతో ఏమీ సంపాదించలేవు, ఇలా మోసంతో కపటంతో జోదమాడి సంపాదించుకోగలవు, అంతకుమించి నువ్వేం చేయలేవు. అందువల్ల అదే గొప్పతనంగా నువ్వు ప్రశంసించుకుంటున్నావు. మైవస్మ సుకృతాన్ లోకాన్ గచ్చేత్ పార్థో వృకోదర యది వక్షోహి తే భిత్వా నపిబేచ్చోణితామ్రణే. ఈ పృథాకుమారుడైనటువంటి వృకోదరుడు యుద్ధంలో నీ గుండెలు చీల్చి నీ నెత్తురు కనుక తాగకపోతే పుణ్యలోకాలకి వెళ్ళలేడు. అందువలన తప్పనిసరిగా ఇది జరిగి తీరుతుంది సుమా అని ఆయన చెప్పాడు. అంతేకాదు ధార్తరాష్ట్రాన్ రణేహత్వా మిషతాం సర్వధర్మినాం శమంగంతాస్మిన చిరాత్ సత్యమేతద్బ్రవీమితే. నీకు ఇంకో మాట చెబుతున్నాను విను, త్వరలోనే సమస్త ధనుర్ధరులు చూస్తూ ఉండగా, ఇగో ఈ పెద్దవాళ్ళందరూ చూస్తూ ఉండగానే ధార్తరాష్ట్రులందరినీ యుద్ధంలో చంపి నేను శాంతిని పొందుతాను, అప్పటి వరకు నా హృదయానికి శాంతి లేదు అన్నాడు. తస్య రాజా సింహగతే సఖేలం దుర్యోధనో భీమసేనస్య హర్షాత్ గతిం స్వగత్యానుచకారమందః నిర్గచ్చతాం పాండవానాం సభాయాః. ఆ సభ నుండి పాండవులు ఇలా మాట్లాడి నిష్క్రమిస్తున్నటువంటి సమయంలో ఆ మందమతి అయినటువంటి దుర్యోధనుడు ఆనంద పరవశుడైపోయాడు. తన వశమైపోయింది మొత్తము ఈ రాజ్యమంతా.
పాండవులకి చేయదలుచుకున్నటువంటి అవమానాన్ని చేసేను అని అనుకున్నాడు. తన అసహనపరుడై ఉన్నాడు అంత క్రితం వరకు. అటువంటి ఆ అసహనం శాంతించింది. అందువలన ఆనందంతో విర్రవీగుతున్నాడు. విర్రవీగుతూ సింహంలా నడుస్తున్నటువంటి ఆ భీమసేనుని యొక్క గమనాన్నే తన నడకతో అనుకరిస్తూ, ఆ భీమసేనుడు ఎలా నడుస్తున్నాడో అలాగ అనుకరిస్తూ పరిహసించేట. నైతావతా కృతమిత్యబ్రవీతం మృకోదర సన్నివృత్తార్థకాయ శీఘ్రం హి త్వాం నిహతం సానుబంధం సంస్మార్యాహం ప్రతివక్ష్యామి మూఢా. అది చూశాడు భీమసేనుడు, వెనక్కి తిరిగి చూశాడు. ఆ దుర్యోధనుడు చేసేటువంటి పరిహాసాన్ని చూశాడు. చూసి వెంటనే, ఓ మూర్ఖుడా, ఈ దుశ్శాసనుడి యొక్క నెత్తురు తాగి నేను ఊరుకుంటాననుకుంటున్నావేమో, అంతటితోటే నా కర్తవ్యం అయిపోదయ్యా. త్వరలో నేను సబాంధవంగా యమలోకానికి పంపుతాను. నువ్వు చేస్తున్నటువంటి హేళనకు గుర్తు చేసినప్పుడు బదులిస్తాను, జాగ్రత్త అని ఆ దుర్యోధనుడిని కూడా హెచ్చరించాడు. ఏవం సమీక్షి ఆత్మని చావమానం నియమ్యమన్యుం బలవాన్ సమాని రాజానుగ సంసది కౌరవాణం వినిష్క్రామన్ వాక్యము వాచ భీమ. ఈ ప్రకారంగా తనకు జరిగేటువంటి అవమానాన్ని చూసి బలిష్ఠుడైనటువంటి ఆ అభిమానవంతుడైనటువంటి భీమసేనుడు కోపాన్ని నియంత్రించుకుని ఆ యుధిష్ఠిరుడి వెనక నడుస్తూ కౌరవ సభలో అందరూ వింటూ ఉండగా ఒక గొప్పదైనటువంటి మాట మాట్లాడాడు. అహం దుర్యోధనం హంత కర్ణం హంతా ధనంజయ శకునించాక్షకితవం సహదేవో హరిష్యతి. ఒక గొప్పదైనటువంటి ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి మాటని చెప్పాడు. నేను ఇగో ఈ దుర్యోధనుడిని చంపుతాను, అందులో ఏమీ సందేహం లేదు. ఈ అర్జునుడు కర్ణుణ్ణి చంపుతాడు, అందులో కూడా ఏ విధమైన సందేహం లేదు. ఈ జోదరైనటువంటి శకుని సహదేవుడు చంపుతాడు అని వాళ్ళ పక్షాన్ని కూడా తానే ప్రతిజ్ఞ చేశాడు. ఇదంచ భూయో వక్ష్యామి సభా మధ్యే బృహద్వచ సత్యం దేవాః కరిష్యంతి యన్నౌ యుద్ధం భవిష్యతి సుయోధనమిమం పాపం హంతాస్మి గదయాయుధి శిరపాదేన చాస్యాహం అధిష్ఠాస్యామి భూతలే. ఇంకా నేను సభా మధ్యంలో అందరూ వింటూ ఉండగా ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నాను, దేవతలు కూడా నా ఈ మాటను అసత్యం చెయ్యరు. కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈసారి ఈ దుర్యోధనుడిని గదతో నేను చంపేస్తాను, రణభూమిలో నేల మీదకి త్రోసి ఈ పాపాత్ముడి యొక్క తలను కాలితో తన్ని నిలబెడతాను, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు, ఇది నా ప్రతిజ్ఞ సుమ అన్నాడు. వాక్యశూరస్య చైవాస్య పరుషస్య దురాత్మనః దుస్సాసనస్య రుధిరం పాతాస్మి మృగరాడివా. అంతేకాదు వాచాలుడైనటువంటి వాడు, దుర్మార్గుడైనటువంటి క్రూరుడైనటువంటి ఈ దుశ్శాసనుడి యొక్క నెత్తుర్ని సింహాల వలె తాగుతాను నేను అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, నైవం వాచా వ్యవసితం భీమ విజ్ఞాయతే సతాం ఇతశ్చతుర్దశే వర్షే ద్రష్టారో యద్భవిష్యతి. అర్జునుడు చెబుతున్నాడు, ఓ భీమసేన, సజ్జనులు ఎప్పుడూ కూడా తాము చేయదలుచుకున్నటువంటి పనిని పైకి చెప్పరయ్యా. వాళ్ళు చేసే చూపిస్తారు, క్రియయావత్తరం అంటారు. అంటే పనే వాళ్ళకి సమాధానం, వాళ్ళు చేసేటువంటి పనే దానికి సమాధానంగా ఉంటుంది. అందువలన ఆ మాటలతో చెప్పరు వాళ్ళు. నేటికి 14వ సంవత్సరంలో జరగబోయేటువంటి దాన్ని జనం చూస్తారు, నువ్వేం కంగారు పడకు అని చెప్పారు. అంటే భీమసేనుడు చెబుతున్నాడు, దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః దుస్సాసన చతుర్థానాం భూమి పాశ్యతి శోణితం. ఈ నేల, ఈ దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుస్సాసనుడు, ఈ దుష్ట చతుష్టయము, ఈ నలుగురి యొక్క నెత్తురిని కూడా ఈ భూమి తాగుతుంది, అందులో ఏమీ సందేహం లేదు అని మరలా చెప్పాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, అసూయతారం ద్రష్టారం ప్రవక్తారం వికథనం భీమసేన నియోగాత్తే హంతాహం కర్ణమాహవే. అర్జునుడు కూడా చెప్పాడు, మనలో తప్పుల్ని ఎప్పుడు చూస్తూ, మన బాధల్ని చూచి ఆనందిస్తూ, కౌరవులకు దుష్టమైనటువంటి సలహాలన్నీ ఇస్తూ, ప్రగల్భాలు పలుకుతూ వెర్రబీగుతున్నటువంటి కర్ణుణ్ణి మటుక్కు నీ ఆజ్ఞతో రణరంగంలో నేను చంపేస్తానయ్యా. అర్జున ప్రతిజానీతే భీమస్య ప్రియకామ్యయా కర్ణం కర్ణానుగాంశ్చైవ
రణే హంతాస్మి పత్రిభి. అంతేకాకుండా భీముడికి ప్రియం కలిగించాలని అర్జునుడు ప్రతిజ్ఞ కూడా చేశాడు. కర్ణుని అతని అనుచరుల్ని యుద్ధంలో నేను బాణాలతోటి సంహరిస్తాను, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అన్నాడు. ఏ చాన్యే ప్రతియోస్యంతి బుద్ధి మోహేన మాం నృపాః తాంశ్చ సర్వానహం బాణై నేతాస్మి యమసాదనం. అంతేకాదు, మా ఇద్దరికి జరిగేటువంటి యుద్ధంలో ఎవరైనా మతి చెడి మధ్యలో కనుక దూరితే ఎవ్వరు వచ్చినప్పటికీ వాళ్ళందరినీ కూడా బాణాలతో సంహరిస్తాను. చెలేద్ధి హిమవాన్ స్థానాత్ నిష్ప్రభస్యాద్ దివాకర శైత్యం సోమాత్ ప్రణశ్యేత మత్సత్యం విచలేద్యది. హిమాలయం కదిలితే కదలచ్చు, అంతటి గొప్పదైనటువంటి పర్వతమైనటువంటి హిమాలయం కూడా తన స్థానం నుంచి కదిలితే కదలచ్చుగాక. అలాగే గొప్ప ప్రకాశవంతుడైనటువంటి సూర్యుడు తేజస్సు కోల్పోవచ్చు. అలాగే శీతాంశువుగా చెప్పబడేటువంటి చంద్రుడు చల్లదనాన్ని పోగొట్టుకోవచ్చుగాక. నా మాట మటుకు అసత్యం కాదు, నేను ఇప్పుడు చెప్పినటువంటి మాట చేసి తీరుతాను అని చెప్పాడు. నా ప్రదాస్యది చేద్రాజ్యం ఇతో వర్షే చతుర్దశే దుర్యోధనో అభిసత్కృత్య సత్యమే తద్భవిష్యతి. నేటికి 14వ సంవత్సరంలో ఈ దుర్యోధనుడు కనుక మమ్మల్ని సత్కరించి రాజ్యాన్ని ఇవ్వకపోతే, అప్పుడు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో నేను చెప్పినట్టే జరిగి తీరుతుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు అన్నాడు. ఈ వృత్తాంతాన్నంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఇత్యుక్తవతి పార్థేతు శ్రీమాన్ మాద్రవతీ సుతః ప్రగృహ్య విపులం బాహుం సహదేవ ప్రతాపవాన్ సౌబలస్య వధం ప్రేప్సు ఇదం వచనమబ్రవీత్ క్రోధ సంరక్తనైన నిస్వసన్నివపన్నగ. వెంటనే మరి సహదేవుడు శకుని చంపుతాడు అని చెప్పాడు కాబట్టి అప్పుడు అర్జునుడు అలా అనగానే గొప్ప అందగాడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి సహదేవుడు కూడా తన విశాలమైనటువంటి బాహువులను పైకెత్తి కోపంతో కళ్ళు ఎర్రజేసి పాములా బుస కొడుతూ శకుని చంపదలిచి ఈ విధంగా ఆయన కూడా ప్రతిజ్ఞ చేశాడు. అక్షాన్యాన్ మన్యసే మూఢ గాంధారాణం యశోహర నైతే అక్షా నిశితా బాణా త్వయైతే సమరే వృతాః. సహదేవుడు చెబుతాడు, గాంధారుల యొక్క మీ గాంధార వంశము యొక్క కీర్తినంతటిని కూడా నాశనం చేసావు కదరా నువ్వు, అటువంటి మూఢుడా, ఇవి పాచికలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ రూపంలోని తీవ్రమైనటువంటి బాణాలవి ఈ యుద్ధానికి నీ అంతటి నువ్వే ఎన్నుకున్నావు, అందువలన నీ ప్రాణాలు పోవడం ఖాయము అన్నాడు. యథా చైవోక్తవాన్ భీమ త్వాముద్దిశ్య సబాంధవం కర్తాహం కర్మణస్తస్య కురు కార్యాణి సర్వసహ. ఈ భీమసేనుడు నిన్ను నీ బంధువుల్ని ఉద్దేశించి పలికినటువంటి మాటలను నేను తప్పకుండా చేసి చూపిస్తాను, ఆత్మరక్షణకు తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకో నువ్వు అన్నాడు. హంతాస్మి తరసా యుద్ధే త్వామేవేహ సబాంధవం యది స్థాస్యసి సంగ్రామే క్షత్రధర్మేణ సౌబల. కాబట్టి ఓ శకుని, క్షాత్రధర్మాన్ని పాటించి నువ్వు రణరంగంలో కనుక నిలిస్తే నేను నిన్ను నీ బాంధవులతో సహా యుద్ధంలో అందరినీ కూడా చంపేస్తాను, అందులో ఏవీ సందేహం లేదు అని ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ సహదేవుడు కూడా చేశాడు. సహదేవ వచశ్రుత్వా నకులోపి విశాంపతే దర్శనీయ తమో నృణాం యదం వచనమబ్రవీత్. ఈ విధంగా భీముడు, అర్జునుడు, సహదేవుడు ఇలా ప్రతిజ్ఞలు చేసేప్పటికీ ఉత్సాహంతో నకులుడు కూడా ఆ మాటలన్నీ విన్నటువంటి వాడే నకులుడు కూడా తన మాటలు ఈ విధంగా చెప్పాడు. సుతేయం యజ్ఞసేనస్య జూతేస్మిన్ ధృతరాష్ట్రజైః యైర్వాచః శ్రావితా రోక్షాః స్థితైర్దుర్యోధన ప్రియే తాన్ ధార్తరాష్ట్రాన్ దుర్వృత్తాన్ ముమూర్షూన్ కాలచోదితాన్ గమయిష్యామి భూయిష్టాన్ అహం వైవస్వతక్షయం. ఈ దుర్యోధనుడికి ఇష్టమైనటువంటి రీతిగా ప్రవర్తించాలని ఈ ధార్తరాష్ట్రులందరూ కూడా ఈ జ్యోత సభలో యజ్ఞసేనుని పుత్రిక అయినటువంటి ద్రౌపదిని అనరాని మాటలు అన్నారు. చాలా ఘోరమైనటువంటి అవమానం చేశారు ఆమెకు. వాళ్ళ యొక్క దుష్ప్రవర్తనతోటి కాలప్రేరితులై చావగోరుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను యమలోకానికి పంపిస్తాను.
నిదేశాత్ ధర్మరాజస్య ద్రౌపద్యాః పదవీం చరన్ నిర్ నిర్ధార్త రాష్ట్రాం పృథివీం కర్తాస్మిన్ చిరాదివా. ధర్మరాజు యొక్క ఆదేశాన్ని శిరస వహిస్తూ ఈ ద్రౌపదికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఈ ద్రౌపదికి ప్రియాన్ని కలిగిస్తూ త్వరలో ఈ భూమిని అంతటినీ కూడా ధార్తరాష్ట్రరహితంగా చేస్తాను అంటే, ఆ ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు ఎవ్వరూ కూడా మిగలరు, అందరూ కూడా నాశనం అయిపోతారు, అందువలన ఆ విధంగా చేస్తాను అని నకులుడు కూడా ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా కోపంతో ఉన్నటువంటి వాళ్ళై తమ క్రోధావేశాల్ని ఈ విధంగా బహిరంగపరిచారు. అయితే ఇప్పుడు వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఆ కట్టుబడి ఉన్న కారణం చేత ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయట్లేదు, కానీ వాళ్ళలో ఈ యుద్ధం చేయాలనేటువంటి ఉత్సాహం మటుకు చాలా గట్టిగా ప్రస్ఫుటమవుతోంది. అందువలన ఈ 13 సంవత్సరాలు అయిన తర్వాత జరగబోయేటువంటి యుద్ధంలో ఈ పనులన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయి సుమా అని అందరినీ కూడా హెచ్చరించి ఏవంతే పురుష వ్యాఘ్రాః సర్వే వ్యాయత బాహవః ప్రతిజ్ఞాః బహుళాకృత్వా ధృతరాష్ట్రముపాగమన్. ఈ విధంగా పురుష సింహాలవి గొప్ప పరాక్రమవంతులైనటువంటి పాండవులు ప్రతిజ్ఞలు చేసినటువంటి వాళ్ళై వాళ్ళందరినీ కూడా తమ యొక్క ప్రతిజ్ఞలతోటి భయకంపితుల్ని కూడా చేసినటువంటి వాళ్ళై ధృతరాష్ట్రుడిని సమీపించారట. ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, అంటే వనవాసం చేయడానికి వెడుతూ వాళ్ళు పెద్దల యొక్క ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ధర్మాన్ని వదిలిపెట్టరు వాళ్ళు. అందువలన పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని వనవాసానికి వెళ్ళడం కోసమని పెద్దల దగ్గరికి వాళ్ళందరూ కూడా సమీపించాలనే కోరికతోటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళటమట. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి అనుద్యూత పర్వణి పాండవ ప్రతిజ్ఞాకరణే సప్తసప్తతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో అనుద్యూత పర్వం అనేటువంటి ఉపపర్వంలో పాండవ ప్రతిజ్ఞాకరణము అనేటువంటి 77వ అధ్యాయం అయింది. 78వ అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తున్నాం. అప్పుడు యుధిష్ఠిరుడు తన సోదరులతోటి కలిసినటువంటి వాడై వృద్ధుడైనటువంటి తన వృద్ధులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. ఆమంత్రయామి భరతాన్ తథా వృద్ధం పితామహం రాజానం సోమదత్తంచ మహారాజంచ బాహ్లికం ద్రోణం కృపం నృపాంశ్చాన్యాన్నశ్వత్థామానమేవ చ విదురం ధృతరాష్ట్రంచ ధార్తరాష్ట్రాం చ సర్వసః యుయుస్సుం సంజయం చైవ తథైవాన్యాన్ సభాసదః సర్వానామంత్ర్య గచ్ఛామి ద్రష్టాస్మి పునరేత్యవః. ఆ భరత వంశస్థులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అని చెప్పేట యుధిష్ఠిరుడు వృద్ధుడైనటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. రాజైన సోమదత్తుడు, మహారాజైన బాహులికుడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, ధృతరాష్ట్రుడు, ధార్తరాష్ట్రులు, యుయుత్సుడు, సంజయుడు, ఇతరులైనటువంటి రాజులు, సభాసదులు అందరి దగ్గర సెలవు తీసుకుని పెడుతున్నాను, తిరిగి వచ్చి మీ అందరి యొక్క దర్శనము చేసుకుంటాను అని చెప్పాడు. నకించిత్ నచకించిత్ అధోచుస్తం హ్రియాసన్నా యుధిష్ఠిరం మనోభిరేవ కళ్యాణం దధ్యుస్తే తస్య ధీమతః. ఈ విధంగా అతను ధర్మబద్ధంగా అందరి దగ్గర అనుమతి తీసుకుంటూ నేను వెళ్ళి వస్తాను, మళ్ళీ రాగానే మీ దర్శనం చేసుకుంటానని చెప్పితే ఆ మాటలు విన్నటువంటి వాళ్ళు సిగ్గుతో కుంచుకుపోయారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యో మనం ఈ సభలో ఉన్న ధర్మాన్ని గట్టిగా చెప్పలేనటువంటి దురవస్థలో ఉండిపోయామే అనేటువంటి ఒక బాధ, అలాగే ధర్మాన్నే పట్టుకుని ప్రవర్తన కలిగినటువంటి ధర్మవర్తనలైనటువంటి పాండవులకి ఇటువంటి దుర్గతి పట్టిందనేటువంటి బాధ వాళ్ళని కృషించేటట్టుగా చేయడం చేత వాళ్ళు సమాధానం ఏమీ చెప్పలేకపోయినటువంటి వాళ్ళై ఆ యుధిష్ఠిరుడితోటి ఏమీ అనలేదట. కేవలం మనస్సుల్లో మటుకు ఈ ధీమంతుడైనటువంటి యుధిష్ఠిరుడికి శుభం కలగాలి అని అనుకున్నారట. అక్కడ
మిగిలినటువంటి పెద్దలు ఎవరు మాట్లాడకపోయినా ఒక్క విదురుడు మటుకు తన యొక్క అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పేట. ఆర్యా పృథా రాజపుత్రి నారణ్యం గంతుమర్హతి సుకుమారీ చ వృద్ధా చ నిత్యం చైవ సుఖోచిత యహవత్సతి కళ్యాణి సత్కృత మమ వేస్మని ఇది పార్థ విజానీధ్వం ఆగదం అగదం వోస్తు సర్వసహ అన్నాడు. విదురుడు చెప్పాడు, కౌంతేయులారా, మీరు వనవాసానికి వెళ్ళండి, మీకు అంత శుభమే కలుగుతుంది. కానీ రాజకుమారి అయినటువంటి కుంతి మీ తల్లి అరణ్యాల్లో ఉండలేదయ్యా. ఆమె చాలా సుకుమారి, అంతేకాకుండా వృద్ధురాలు. అందువలన ఈమె ఎప్పుడు సుఖాలను అనుభవించదగిందే, ఈమెకేం వనవాసం నియమం ఏం లేదు. అందువలన ఈమె మటుకు ఇక్కడే మా ఇంట్లో గౌరవంగా ఉంటుంది. ఇది మీకు తెలిసిందే కదా, మీరు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా అని విదురుడు మటుకు చెప్పాడు. అంటే కుంతీదేవిని మా ఇంట్లో ఉంటుంది, ఈమెకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అంటే అప్పుడు పాండవులు అన్నారు, తథేచ్యుక్తా బ్రువన్ సర్వే యథా నోవదసే అనఘ త్వం పితృవ్య పితృసమో వయంచ త్వత్పరాయణా. వెంటనే పాండవులు చెప్పారు, అనఘ అలాగేనయ్యా, నువ్వు చెప్పినట్టే మేము చేస్తాము. నువ్వు మా పినతండ్రివి, తండ్రి వంటి వాడవు, మేమందరము నీ శరణంలో ఉన్న వాళ్ళమయ్యా. అందువలన నువ్వు చెప్పిందే మాకు శిరోధార్యము అన్నారు. యథా ఆజ్ఞాపయసే విద్వన్ త్వం హినః పరమో గురు యచ్చాన్యదపి కర్తవ్యం తద్విధస్వ మహామతే. ఓ పండిత, నువ్వు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే మేము అలాగే చేస్తాము. ఎందుకంటే మాకు పరమ గురువు అయినటువంటి వాడవు నువ్వే, నీతివేత్తవు నువ్వు. అందువలన మహామతి కలిగినటువంటి వాడవు కాబట్టి మా కర్తవ్యం ఇంకా ఏదైనా ఉంటే అది కూడా ఆజ్ఞాపించు అని పాండవులందరూ వినయంగా విదురుడితోటి తెలియజేశారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ స్వస్తి.